ఎందుకంటే ఆర్యభట్ట కాదు, ఆర్యభట కరెక్ట్. ఎందుకంటే ఆయన తన పేరు ఆర్యభట అనే చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆర్యభట్ట యొక్క రిలవెన్స్ ఇప్పుడు ఎందుకు ఉందంటే మనకి సైన్స్కి సంబంధించి ఇప్పుడు దేశంలో వెనుకబాటుతనం పెరుగుతోంది. సైన్స్ని వెనక్కి మళ్ళిస్తున్నారు. ఒకప్పుడు సైన్స్కి మన దేశం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది, సైన్స్ గురించి మాట్లాడిన వాళ్ళకి చాలా విలువ ఇచ్చేది. అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈవేళ మరింత తగ్గిపోతూ ఉంది. మనలో చాలా మందికి ముఖ్యంగా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు లెక్కలంటే చాలా భయం ఉండేది. రెండోది ఖగోళ శాస్త్రం, ఖగోళ విజ్ఞానం. అంటే ఖగోళ విజ్ఞానం కూడా ఇప్పుడు చాలా మందికి ఇప్పటికీ లేదు. దాన్ని నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేర్చుకున్న వాళ్ళు కూడా దాన్ని అనుసరించట్లేదు, ఆచరించట్లేదు. ఉదాహరణకి రేపు సాయంత్రం చంద్రగ్రహణం రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం రేపు సాయంత్రం 9 తర్వాత నుంచి నైట్ 12 వరకు ఆ గ్రహణం అనేది ఎక్కువ కాలం ఉండబోతుంది. నిన్నటి నుంచే వార్తల్లో చెప్తున్నారు గుడులన్నీ మూసివేయటం గురించి. తిరుపతి గుడి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మూసించుతారు, భవానీ గుడి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మూసించుతారు. గుళ్ళే మూసేస్తున్నారు, దేవుడు గుళ్ళే మూసేస్తున్నారు గ్రహణ సమయంలో. అంటే గ్రహణం అనేటువంటిది మంచిది కాదు, దానివల్ల చెడు జరుగుతుంది. ఆ గ్రహణ సమయంలో రాహుకేతువులు అనే సూర్యుడిని చంద్రుడిని మింగుతుంటారు. ఆ మింగేటప్పుడు వాటి కోరల నుంచి వచ్చేటువంటి విషం మన భూమి మీద పడితే అది భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది అనే కథలు చెప్పి ఇప్పటికీ కూడా ఆ కథలకు సంబంధించినటువంటి ఆచరణ అనేటువంటిది అంటే ఎప్పటికీ సజీవంగా ఉంచుతున్నారు. ఖగోళ విజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. అది విచారకరమైనటువంటి విషయం. సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ సైంటిస్టు పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తుంటాడు ల్యాబుల్లో కూర్చొని. కానీ ఇంటికి వచ్చాక ఆ ప్రయోగాలకి విరుద్ధమైనటువంటి ఆచరణలో కూడా వెళ్తుంటాడు. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను కష్టపడి విద్య నేర్చి ఎంబీబీఎస్, ఎంఎస్ ఇవన్నీ నేర్చుకొని ఎక్కడా కూడా దేవుడి ప్రసక్తి లేకుండా విజ్ఞానాన్ని పొంది వైద్య హాస్పిటల్లో మాత్రం దేవుడి పటాలు పెడతాడు, లేదా చిన్న గుడి కూడా కట్టిస్తాడు. దానికి మొక్కిన తర్వాతనే వైద్యం చేస్తాడు. ఇదంతా కూడా ఒక సనాతన సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆచరణ మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ వేదాలంటే భక్తి. అబ్బో వేదాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, అసలు వేదాల్లో లేనిది లేదు, ఇప్పటికి కూడా అన్నీ వేదాల్లోనే ఉన్నాయి అని నమ్మటం. ఈవేళ మీకేం తెలుసు విజ్ఞానం, మా వేదాల్లో చాలా ఉంది అని చెప్తుంటారు. ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వేదాలని, వాళ్ళని నానా రకాలుగా దూషిస్తూ వాళ్ళ మీద లేనిపోని అపరందలు వేస్తూ మాట్లాడతారు. అవసరమైతే దాడులు చేస్తారు, చంపుతారు. ఈ రకమైనటువంటి ఒక పిడివాదం, ఒక మూర్ఖవాదం అనేటువంటిది మన సమాజంలో ఇప్పటికీ బాగా ప్రచారంలో ఉంది. ఇది ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి ఉంది. ఆర్యభట దగ్గర నుంచి కూడా ఉంది. ఆర్యభట కూడా ఇలాంటి వాటిని ఎదుర్కొన్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి సనాతనవాదుల నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆయన భావన, ఆయన ఏమైతే చెప్పాడో వాటి మీద జరిగినటువంటి దాడులను ఎదుర్కొన్నాడు. అవన్నీ కూడా అప్పటి నుంచి ఆయన చవిచూచాడు. కాబట్టి ఆర్యభట మనకి తొలి గణిత శాస్త్రవేత్త, తొలి ఖగోళవేత్తే కాదు, సనాతన ధర్మ ఛాందస్సుల అక్షర దాడులకు గురైనటువంటి తొలి శాస్త్రవేత్త కూడా ఆయన. ఆర్యభట జీవితం గురించి ముందు తెలుసుకుందాం. ఆర్యభటకి తల్లిదండ్రులు ఎవరో ఎక్కడ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు ఆయన ఆ విషయం గురించి. కానీ ఆర్యభట తాను రాసినటువంటి పుస్తకంలో ఆయన పుట్టుక గురించి మాత్రం చెప్పాడు. షష్ట్యబ్దానాం షష్టిర్యద వ్యతీతాస్త్రయశ్చ యుగపాదాః త్ర్యధికా వింశతిరబ్దాస్తదేహ మమ జన్మనోతీతాః. అంటే 60 సంవత్సరాలని 60తో హెచ్చించి దాన్ని నుండి కలియుగ ఆరంభాన్ని గనక తీసివేస్తే 23 సంవత్సరాల వయసు నాకు అప్పుడు ఉంది అని చెప్తాడు ఆయన. దీన్ని బట్టి చూస్తే 60 షష్ట్యబ్దానాం షష్టిర్ యదా అంటే 60 × 60 3600.
కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు తన పుస్తకంలో. దాని ప్రకారం ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం, అంటే సాధారణ శకానికి పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది. దాన్ని దాన్ని గనక 3600 నుంచి తీసేస్తే వచ్చేది 499. ఆ 499 అంటే సాధారణ శకం 499వ సంవత్సరానికి తనకి 23 ఏళ్ళు అని చెప్పాడు ఆయన. అంటే 476లో మార్చి 21వ తేదీన పుట్టాడు. ఆర్యభట కంటే ముందు మనకు అనేక గ్రంథాలు కనపడతాయి. ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, ఇతర సాహిత్యం కానీ కనపడుతుంది. ఎవ్వరూ కూడా తమ పుట్టుక గురించి ఇట్లా ఈ విధంగా కరెక్ట్గా లెక్కేసి చెప్పలేదు. అది ఆర్యభట్టతో ప్రారంభమైంది మనకి. ఆయన ఈవేళ మనం బీహార్ రాజధాని పట్నా గురించి వింటున్నాం కదా. ఆ రోజుల్లో ఈ పట్నా కుసుమపుర అనే పేరుతో పిలువబడింది. నేను ఇక్కడే చదువుకున్నాను అన్నాడు ఆయన దాంట్లో తన పుస్తకంలో. ఆర్యభట స్విహ నిగదతి కుసుమపురే అభ్యర్చితం జ్ఞానం అంటాడు ఆయన. కుసుమపురంలో నేర్చుకున్నటువంటి జ్ఞానంతోనే ఆర్యభటుడు ఈవేళ మాట్లాడుతున్నాడు అని చెప్తాడు అనమాట. ఆయన తర్వాత భాస్కరాచార్యుడు వస్తాడు. ఆయన 7వ శతాబ్దంలో. ఆయన ఈ ఆర్యభటీయం పుస్తకానికి వ్యాఖ్యానం రాస్తాడు. ఆయన అందులో ఏం చెప్తాడంటే, ఆర్యభట జన్మించింది అశ్మక ప్రాంతంలో అని చెప్తాడు. అశ్మక ప్రాంతంలో జన్మించి విద్యాభ్యాసం కోసం కుసుమపుర వెళ్ళాడు అని చెప్తాడు. ఆ కుసుమపుర ఆ రోజుల్లో జైనుల కేంద్రం. జైన పండితులు చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు అని ఈ భాస్కరాచార్యుడు ఆర్యభట గురించి తన పుస్తకపటియానికి రాసిన వ్యాఖ్యానంలో చెప్తాడు. ఈ అశ్మక అనేది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. కాబట్టి గుజరాత్ ప్రాంతాన్ని నుంచి అక్కడికి వెళ్ళాడనమాట. లేదా కుసుంపూర్లో పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనేది వివాదాస్పదం ఇప్పటికి కూడా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్యభట చదువుకునే ఆ కుసుమపురలో ఖగోళ శాస్త్రం మీద 5 సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్యభట ఈ బ్రహ్మ సిద్ధాంతవేత్త. ఆ విషయం ఆయన తన ఆర్యభటీయంలో కూడా చెప్పుకున్నాడు. ఆ రోజుల్లో ఈవేళ మన బీహార్ ప్రాంతం అంతా కూడా ఆ రోజు మగధ సామ్రాజ్యం కింద ఉండేది. ఆ మగధ మంచి విద్యా కేంద్రంగా కూడా ఉండేది. మగధ సామ్రాజ్యంలోనే పాట్నాకి దగ్గరలోనే 7వ శతాబ్దంలో నలందా యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పడింది. నలందా యూనివర్సిటీని స్థాపించిన అతను కుమారగుప్తుడు అనేటువంటి గుప్తరాజు. సముద్రగుప్తుడు మనముడు కుమారగుప్తుడు 427 నలందా యూనివర్సిటీని స్థాపిస్తాడు. అప్పట్లో ఆయన పెట్టిన పేరు ఏంటంటే నలందా మహావిహార. ఇది దాదాపు ఒక 800 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత ముస్లింల దండయాత్రలో సాధారణ శకం 1200 సంవత్సరాల్లో ఈ భక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక రాజు దండెత్తి వచ్చి దాన్ని ధ్వంసం చేస్తాడు. అక్కడున్న భవనాలన్నింటినీ కూడా కూలగొట్టినప్పటికీ మరొక 200 సంవత్సరాలు అది నడిచింది. అంత పేరు ప్రఖ్యాతులు దానికి ఉన్నాయి. నలందా మహావిహార, దాన్ని ఇప్పుడు నలందా విశ్వవిద్యాలయం అని సెంట్రల్ గవర్నమెంట్ మార్చి నడిపిస్తుంది ఇప్పటికి కూడా. అయితే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే ఆర్యభట దానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు అని అంటాడు భాస్కరుడు. కులప అంటాడు. కులప అంటే కులపతి అని అర్థం. కులపతి అంటే వైస్ ఛాన్సలర్. ఆర్యభట తనకున్న విజ్ఞానంతో అక్కడ పనిచేశాడని చెప్తాడు. సూర్యస్వయం కుసుమపుర్య భవత్ కలవుతూ భూగోళవిత్ కులప ఆర్యభటాభిధాన అంటాడు ఆయన. ఈ కలియుగంలో సూర్యుడే స్వయంగా కుసుమపురిలో పుట్టాడు. ఆయనకు భూగోళ విజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ఆయన కులపతి, ఆయన పేరు ఆర్యభట అంటాడు ఆయన. ఆయన బౌద్ధుడా జైనుడా అనేది ఇప్పటికీ తేలని విషయం. ఈయన కులపతి కదా. ఈయన శిష్యుల్ని కొంతమందిని భాస్కరాచార్యుడు చెప్తాడు. 3 శిష్యుల గురించి ఆయన పేర్కొంటాడు. వీళ్ళ 3 కూడా ఉద్దండులు ఖగోళ శాస్త్రంలో అని కూడా చెప్తాడు. వాళ్ళ పేర్లు పాండురంగస్వామి, లతాదేవ, నిశంక అనే 3 పేర్లు చెప్తాడు. అందులో లతాదేవ అనే అతనికి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయనకి సర్వసిద్ధాంత గురువు అనే బిరుదు కూడా ఉంది. ఆయన్ని అందరూ ఆచార్య అని పిలిచేవాళ్ళు అని కూడా ఈ భాస్కరాచార్యుడు వర్ణిస్తాడు. అంత అంటే ఇటువంటి గొప్ప గొప్ప శిష్యుల్ని కూడా
ఆర్యభట తయారు చేశాడు. ఇక ఆయన రచనల దగ్గరికి వస్తే 2 రచనలు దొరుకుతున్నాయి అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి మాత్రం స్పష్టంగా దొరుకుతుంది. నా దగ్గర కూడా ఉంది ఆ బుక్. ఆర్యభటీయం దాని పేరు. రెండవది ఆర్యభట సిద్ధాంతం. ఈ ఆర్యభట సిద్ధాంతం ఆయనదేనా కాదా అనేది ఒక వివాదం. ఆ పుస్తకం పూర్తిగా దొరకటం లేదు. ఎవరో కొంతమంది చేసిన కొన్ని కొన్ని కొటేషన్లు మాత్రం దొరుకుతున్నాయి. అయితే అది నకిలీ ఆర్యభట పుస్తకం అని చెప్పి కూడా అంటారు. ఇప్పుడు ఏకైక రచన ఆయనది మనకు లభించేది ఏంటంటే ఆర్యభటీయం. ఈ ఆర్యభటీయం గురించి తెలుసుకుంటే మనకి ఆర్యభట యొక్క పరిజ్ఞానం ఎంతో మనకు బాగా అర్థమవుతుంది. ఈ ఆర్యభటీయం అనే పుస్తకంలో కేవలం 121 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. 121. ఇది గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఈ రెండింటి గురించి మాత్రమే చెప్పింది. 121 శ్లోకాలంటే ఎంత చిన్న పుస్తకం తెలుసుకోండి. మనకు ఒక ఎక్కాల బుక్ లాంటిది అనమాట. ఆ 121 శ్లోకాల్లోనే ఆయన చాలా పరిజ్ఞానాన్ని నింపాడు. 4 పాదాలు కలిగినటువంటి గ్రంథం. మొదటిది గీతికా పాదం, రెండవది గణిత పాదం, మూడవది కాలక్రియా పాదం, నాలుగవది గోళ పాదం. గీతికా పాదంలో 13 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. గణితంలో 33 ఉన్నాయి. కాలక్రియలో 25 ఉన్నాయి. గోళ పాదంలో 50 ఉన్నాయి. మొదటి పాదంలో ఏం చెప్పాడు ఆయన? ఈ శ్లోకాలన్నీ కూడా ఒక సూత్రాలు లాంటివి, ప్రిన్సిపల్స్ లాంటివి. ఈ మొదటి గీతికా పాదంలో ఆయన 13 శ్లోకాల్లో మౌలికమైనటువంటి నిర్వచనాలు ఇచ్చాడు. ఖగోళానికి సంబంధించిన నిర్వచనాలు, ఖగోళం యొక్క కొలతలు, వాటి గణన పద్ధతులు, వాటిని లెక్కించే పద్ధతులు, అలాగే కొన్ని గణితాలకు సంబంధించిన వివరాలు. అందులో కల్పం, మనువు, యుగ వివరాలు ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఈ పదాలు వింటూ ఉంటాం. కాలాన్ని లెక్కించేటప్పుడు యుగాలని, మన్వంతరాలని, కల్పాలని వస్తూ ఉంటాయి. అవంటే ఏమిటో ఇచ్చాడు. అలాగే భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, వాటి కదలికల సంఖ్యలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమికి సంబంధించినటువంటి డయామీటర్స్ అంటే వ్యాసాలు, అలాగే అవి ఏ విధంగా తిరుగుతూ ఉంటాయి, వాటి కక్షలు ఎలా ఉంటాయా, వాటి కక్షలు అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా 13 శ్లోకాల్లో కనిపిస్తాయి. ఇక రెండవది గణిత పాదం. ఇందులో జామెట్రీ గురించి, క్షేత్ర గణితం గురించి, బీజగణితం గురించి, సంఖ్యాశాస్త్రం గురించి, శ్రేణుల గురించి, వర్గమూలాల గురించి, ఘనమూలాల గురించి, అలాగే రేఖీయ అనిశ్చిత సమీకరణాల గురించి, ట్రిగనామెట్రీ అంటే త్రికోణమితి గురించి ఇవన్నీ ఇస్తాడు దాంట్లో. నిజంగా ఆనాడు ఆర్యభట ఈనాడు గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా పునాదులు వేశాడు. జామెట్రీ, ఎక్కడో మనకి జామెట్రీ అనగానే ఏ గ్రీకు పండితులో పైథాగరస్ గురించి చెప్తారు. ఆ పైథాగరస్ చెప్పిన వాటిని కన్నా వాటికి కూడా మూలమైనటువంటి వాటిని ఇక్కడ మనకి ఆర్యభట్ట చెప్పాడు. ఇవన్నీ కూడా మనం దీనిలో తెలుసుకుంటాం, గణిత పాదంలో తెలుసుకుంటాం. మూడవది పాదం కాలక్రియా పాదం. కాలక్రియా పాదం అంటే కాలాన్ని గురించి, కాలం యొక్క కొలతల గురించి చెప్పినటువంటిది ఇది. ఇందులో రోజుల గురించి, నెలల గురించి, సంవత్సరాల గురించి, ఈ సంవత్సరాల తర్వాత యుగాల గురించి, ఆ తర్వాత మనువుల గురించి, తర్వాత కల్పాల గురించి, వీటన్నిటి గురించి చెప్తాడు. అసలు కాలం ఎట్లా ప్రారంభమైంది, ఆకాశం అంటే ఏమిటి, ఆకాశంలో ఇవన్నీ ఎలా తిరుగుతుంటాయి, సూర్యుడి యొక్క, చంద్రుడి యొక్క, గ్రహాల యొక్క కదలికల్ని రేఖాంశాల ద్వారా వివరిస్తాడు ఆయన. అసలు రేఖాంశాలు, అక్షాంశాలు అనే భావన ఈవేళ మనం సోషల్ స్టడీస్లో వీటిల్లో చదువుతుంటామే. ఈ భావన ఎవరో యూరోపియన్స్ అనుకుంటాం మనం, కానీ ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడు ఊహారేఖల గురించి. సో ఆ భావన మనకి ఆ కాలక్రియా పాదంలో మనకు కనిపిస్తుంది. తర్వాత గోళపాదం నాలుగవది. ఈ గోళపాదంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల యొక్క వృత్తాలు అంటే కక్ష్యలు అవి ఏ విధంగా తిరుగుతూ ఉంటాయి, తిరుగుతున్నప్పుడు వస్తున్న మార్పులు ఏమిటి అనేది దాంట్లో చర్చిస్తాడు. మరి 24 గంటల కాలంలో ఏది ఎంతవరకు కదులుతుంది, ఏ గ్రహాలు ఎంతవరకు కదులుతాయి అని మొత్తం డీటెయిల్స్ అన్ని లెక్కలతో సహా ఇస్తాడు. ఈవేళ మనం భూమధ్య రేఖ అంటున్నాం. ఆ భూమధ్య రేఖ ఎక్కడుంటుంది అనే దాన్ని కూడా చెప్తాడు.
ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల గురించి చెప్తాడు. రేఖాంశాల అక్షాంశాల యొక్క ఉపయోగం చెప్తాడు. మేరు పర్వతం గురించి చెప్తాడు. గ్రహణాలు ఎట్లా ఏర్పడతాయో చెప్తాడు. రాత్రింబవళ్ళు ఎట్లా ఏర్పడతాయో చెప్తాడు. ఇవన్నీ కూడా బేసిక్స్ ఈవేళ మనం పొందుతున్న ఈ నాలెడ్జ్కి పునాది మనకి ఈ గోళపాదంలో కనిపిస్తుంది మనకి. ఆర్యభట చెప్పినటువంటి విషయాలు చాలా వరకు ఆధునిక సైన్స్తో ఇప్పుడున్న విజ్ఞాన శాస్త్రంతో సరిపడుతుంటాయి. నిజంగా చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది మనకి. రోజు అనే దానికి ఆయన ఇచ్చినటువంటి లెక్క ఈవేళకి కూడా సరిపోయింది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లెక్క. ఈవేళ ఇన్ని టెలిస్కోప్లు ఉన్నాయి. ఈవేళ కాలాన్ని కొలవటానికి చాలా ఉన్నాయి. అవేవి లేవు అన్నాడు. లేని రోజుల్లో ఈ గ్రహాలను ఎలా కనిపెట్టాడు ఆయన? వాటి గమనాలను ఎలా కనిపెట్టాడు? ఏ గ్రహం ఎంత టైంలో తిరుగుతుందో ఎలా కనిపెట్టాడు? సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని ఎలా చెప్పగలిగాడు? లేదా సూర్యుడికి భూమికి ఉన్న దూరాన్ని ఎలా చెప్పగలిగాడు? ఇవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవన్నీ దాదాపు దగ్గర ఈనాటి సైన్స్తో సరిపోతున్నాయి. ఇది ఆర్యభటలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధస్సు, గొప్ప మేధాశక్తికి నిదర్శనం అది. ఇలాంటి ఒక గొప్ప మేధావిని నిజంగా ఇప్పటికీ కూడా మనం గుర్తుంచుకొని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈవేళ గౌరవించవలసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా అతన్ని పట్టించుకోవటం మానేసినాయి. అందరూ ఏమంటారంటే ఈ సనాతనవాదులు వీళ్ళంతా కూడా మన గ్రంథాలన్నింటినీ కూడాను యూరోపియన్స్, అరబ్ మేధావులు తీసుకెళ్ళి వాడుకొని ఈవేళ వాడు కనిపెట్టినట్టుగా మనకు చెప్తున్నారని చెప్పి అంటారు. ఎస్, ఇందులో నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఆర్యభటని ఇక్కడ ఇగ్నోర్ చేశాం కాబట్టి, ఆర్యభటలాగా వాస్తవాలను చెప్పినటువంటి వాళ్ళని మనం ఇగ్నోర్ చేశాం కాబట్టి వాళ్ళైనా తీసుకెళ్ళి చదివి వాళ్ళు పరిశోధనలు చేసి ఇవాళ ఆధునిక జ్ఞానాన్ని తయారు చేసిస్తున్నారు. అందుకు సంతోషించాలి. మనం వాళ్ళని పట్టించుకోనందుకు, ఆ మేధావుల్ని, ఆర్యభట లాంటి మేధావుల్ని పట్టించుకున్నందుకు మనం బాధపడాలి. అయితే ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఆర్యభట భావనల మీద సనాతనవాదులు ఎట్లా దాడులు చేశారు, వాళ్ళు చేసింది ఏ అంశాల మీద చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో మొదటిది భూమి గురించి. భూమి ఒక గోళాకృతిలో ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనే విషయాలు చెప్పినటువంటి మొదటి శాస్త్రవేత్త ఆయన. అంతకుముందు వేదాల తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, లేకపోతే వేదాంగ జ్యోతిష్యము, ఉపనిషత్తులు ఇవేవి కూడా భూమి తిరుగుతుందనే విషయం చెప్పలేదు. కాబట్టి అవే సత్యాలు, వేదాలే సత్యాలు అనుకున్నటువంటి వాళ్ళు, ఆ వైదికులు లేదా ఆ సనాతనులు దీన్ని అంగీకరించలేకపోయారు. వేదాల్లో చాలా క్లియర్గా చాలా చోట్ల భూమి తిరగదు, కదలదు అని ఉంది. మీకు ఉదాహరణకి ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. యః పృథివీం వ్యధమానాద అదుహరత్ సజనా ఇంద్ర అని ఒకటి మంత్రం ఉంది. ఓ మనుషులారా, ఇంద్రుడు సృష్టి మొదట్లో కదిలే భూమిని కదలకుండా చేశాడు అని దాని అర్థం. అలాగే యజుర్వేదంలో పృథివీ చ దృఢాయేన, ఏ దేవత అయితే భూమిని స్థిరంగా చేసిందో అనే పదం ఉంటుంది. విశ్వరూపాం ధ్రువాం భూమిం పృథివీం ఇంద్రగుప్తాం, విశాలమైన భూమిని కదలకుండా చేసి ఇంద్రుడు రక్షిస్తున్నాడు. ధ్రువాం భూమిం పృథివీం ధర్మణ ధృతాం చరేమ, ధర్మం చేత మోయబడుతున్న ఈ కదలని భూమిపై ఎల్లప్పుడూ మనం తిరుగుదాం. ఇట్లాంటి వర్ణనలన్నీ కూడా మనకి వేదాల్లో ఉన్నాయి. సో వేదాలే పరమ పవిత్రం, వేదాలే జ్ఞానానికి నిలయం అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆర్యభట భూమి తిరుగుతోంది అని చెబితే ఎలా ఒప్పుకుంటారు? అందుకే ఆయన మీద అక్షరాలతో దాడులు చేశారు. ఆయన చెప్పింది భూమి గోళాకృతిలో ఉంది అని చాలా క్లియర్గా చెప్పాడు. వృత్తంలాగా గోళాకృతిలో ఉంది అంటాడు. అంతేకాదు గీత మొదటి పాదంలో 6వ శ్లోకంలో ప్రాణేనైతి కళాభూ అంటాడు. ప్రాణేనైతి కళాభూ, ప్రాణ అంటే ఇక్కడ ప్రాణం కాదన, ప్రాణం అనే అర్థం కాదు. కాలాన్ని ప్రాణాల్లో కొలిచేవాడు అప్పట్లో. అంటే ఒక క్షణం ఉందనుకోండి, ఆ క్షణకాలంలో 6వ వంతు కాలాన్ని ప్రాణ అని పిలిచేవాడు. కాబట్టి భూమి ప్రాణ అనే కాలంలో, అంటే క్షణంలో 6వ వంతు కాలంలో భూమి ఇదిగో ఒక కళ దూరం తిరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు.
ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు తిరుగుతుంది అన్నాడు ఇంకా క్లియర్గా. 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్స్ తిరుగుతుంది అన్నాడు. ఇవాళ సైన్స్ ఏం చెప్తుంది? భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు తిరుగుతుంది అంటారు. అంత టైం పడుతుంది అంటారు. అంటే నేటి సైన్స్కి అతను చెప్పిన దానికి ఎంత తేడా ఉంది? చాలా తక్కువ. 0.09ని మనం మ్యాథమెటిక్స్లో 1గా మారుస్తాం దాన్ని. దీన్ని సనాతనవాదులు వ్యతిరేకించారు. సనాతనవాదులు అంటే వీళ్ళల్లో ముఖ్యంగా మనం కొంతమందిని చెప్పుకోవచ్చు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఖగోళవేత్తలు వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, లల్లాచార్యుడు, భాస్కరాచార్య నంబర్ 2. మొదటి భాస్కరాచార్య ఆర్యభటకి చాలా పాజిటివ్గా అతని వ్యాఖ్యానం రాశాడు అతని గ్రంథానికి. కానీ భాస్కర టూ అని అతను రివర్స్లో రాశాడు. బ్రహ్మగుప్తుడు 598 నుంచి 660 వరకు జీవించాడు. లల్లాచార్యుడు 748వ సంవత్సరంలో జీవించాడు. వరాహమిహిరుడు దాదాపుగా ఆర్యభటకి చాలా దగ్గర కాలంలోనే 587లో జీవించాడు. ఆయన ఆర్యభట 476లో పుట్టి 550లో మరణించాడు. వరాహమిహిరుడు 587లో జీవించాడు. చాలా దగ్గరగా ఉన్నది వరాహమిహిరుడు. అదే టైంలో బ్రహ్మగుప్తుడు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు ఆర్యభటని. కాబట్టి బ్రహ్మగుప్తుడు అయితే చాలా క్లియర్గా చెప్పాడు, ప్రాణేనైతి కళాభూర్యది తరిహి కుతో వ్రజేత్ క్రమధ్వానం అంటాడు. దాన్ని ఖండిస్తూ ఒక్క ప్రాణకాలంలోనే భూమి కదిలితే అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని ప్రశ్నిస్తాడు. వరాహమిహిరుడైతే ఏమంటాడంటే, ఆర్యభటుడి ప్రకారం కనుక భూమి తిరిగేటట్లయితే పక్షులు తమ గూటికి రావు కదా అంటాడు. అంటే భూమి బల్లపరుపుగా ఉంది కాబట్టే పక్షులు ఒక చోటుకి వెళ్ళి మరో చోటుకు మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తున్నాయి. తిరుగుతుంటే ఎట్లా వస్తాయి? గాలికి అవన్నీ కొట్టుకుపోతాయి కదా అని అతని ఉద్దేశం. లల్లాచార్యుడైతే భూమి తూర్పుకు తిరుగుతుందని ఆర్యభట్ట చెప్తున్నాడు, తూర్పు నుంచి పడమటికి తిరుగుతుందని చెప్తున్నాడు. మరి మేఘాలు ఎప్పుడు పడమటికే పోతుండాలి కదా, అలా జరగటం లేదే, మేఘాలు తూర్పుకి పోతున్నాయి, అన్ని దిక్కులకి పోతున్నాయే అంటాడు. లల్లాచార్యుడు రాసింది వృద్ధతంత్ర అని ఒక బుక్ రాశాడు. అందులో గోళాధ్యాయంలో 4వ శ్లోకంలో ఎన్ని చెప్తాడు. వీళ్ళందరూ కూడా ఆ విమర్శలు మొదలుపెట్టారు. ఇక భాస్కరుడు 2 అన్నాను కదా, ఆయన అయితే ఏమంటాడంటే, అగ్నికి వేడి ఎంత సహజమో, రాయికి కఠినత్వం అనేటువంటిది ఎంత సహజమో, భూమికి కదలకుండా ఉండటం అనేది అంత సహజం అంటాడు. సిద్ధాంత శిరోమణి అని రాశాడు ఆయన గ్రంథం. అందులో గోళాధ్యాయం శ్లోకం 5లో రాస్తాడు ఇది. భూరచల స్వభావత అంటాడు. అంటే స్వభావ సిద్ధంగానే భూమి కదలదు అంటాడు ఆయన మీద. అంటే భూమి తిరుగుతోంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడికి భూమికి ఉన్న దూరం ఎంత అని ఆయన మొత్తం వేసి చెప్తే దాన్ని మొత్తాన్ని వీళ్ళు కౌంటర్ చేశారు. అంతటితో ఆగలేదు. ఎందుకు ఇట్లా కౌంటర్ చేశారు వీళ్ళు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చెప్పిందంతా కూడా వేదాలకు విరుద్ధంగా ఉంది. వేదాల్లో భూమి కదలదని చెప్పాయి కదా వేదాలన్నీ. కాబట్టి ఈయన వేద విరోధులను ఏమంటారు? ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు? నాస్తికులు. నాస్తికో వేద నిందక అంటుంది మన ధర్మశాస్త్రం. అంటే మనం వేదాలను నిందించేవాళ్ళని నాస్తికులు అంటారు అని చెప్పింది. కాబట్టి చాలా క్లియర్గా ఆర్యభటని ఆ మాట వాడలేదు. కానీ వాళ్ళు ఎందుకు వాడలేదంటే అందుకు కారణం కూడా ఉంటుంది. ఆయన్ని నాస్తికుడిని ఎందుకు అనలేదు అంటే, ఆయన బ్రహ్మను గురించి చెప్పాడు. నాది బ్రహ్మ సిద్ధాంతం అని చెప్పాడు. స్వయంభూ సిద్ధాంతం అన్నాడు ఆయన. అక్కడ బ్రహ్మను ఒప్పుకున్నాడు, అందువలన ఆయన వదిలేశారు. కానీ చెప్పింది మాత్రం వేద విరుద్ధమైనటువంటి విషయాలే చెప్పాడు. ఎంత దూరం వెళ్ళారంటే వాళ్ళు 10వ శతాబ్దంలో ఒక నకిలీ పుస్తకాన్ని తయారు చేసి దానికి ఆర్యభటీయ సిద్ధాంతం అని పేరు పెట్టి అందులో ఈ ఆర్యభట చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైనటువంటి రచనలు చేసి ఇదిగో ఇదే అసలు ఆర్యభట చెప్పిన పుస్తకం అని చెప్పారు. ఎంత ద్రోహమో చూడండి ఇది. అందులో భూమి తిరగదు అని చాలా క్లియర్గా చెప్పారు. భూమి రచన అని చెప్పి దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు. 10వ శతాబ్దంలో అంటే ఆర్యభట తర్వాత మన 500 సంవత్సరాల తర్వాత
ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు అన్నమాట వాళ్ళు. అంటే ఆర్యభట మీద ఎంత వ్యతిరేకత ఉందో వీళ్ళకి చూడండి. ఆధునిక కాలంలో చూసినట్లయితే దయానంద సరస్వతి లాంటి వాళ్ళు కూడా వేదాలకు విరుద్ధమైనటువంటి జ్ఞానం ఉండకూడదని ఈ ఆర్యభట చెప్పినటువంటి వాటిని వక్రీకరిస్తూ అర్థాలు చెప్పాడు ఈయన. ఆ, ఆర్యభట చెప్పినటువంటి భూమి కదులుతుంది అనేటువంటి చెప్పింది ఏదైతే ఉందో అది సూర్యునికి వర్తిస్తుంది కానీ భూమికి వర్తించదు అంటాడు ఆయన. ఎందుకంటే పృథ్వీ అంటే భూమే తప్ప సూర్యుడు కాదు. మరి ఎందుకు ఇట్లా దయానంద సరస్వతి ఎందుకు చెప్పాడు? వేదాల గొప్పతనానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు, ఆ, లోటు రాకూడదు. దాన్ని వేదాలని కాపాడాలి. ఒకదాన్ని కాపాడాలంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చా, లేకపోతే ఎన్ని తప్పుడు మాటలైనా అనొచ్చా, తప్పుడు సిద్ధాంతాలు ఆయన చేయొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. ఋగ్వేద భాష్య భూమిక అనే పుస్తకంలో ఆయన ఇవన్నీ రాస్తాడు. ఆయన వేదాల్లో భూమిని నిరుతి అని పిలిచారు. దీన్ని మాత్రం మార్చలేకపోయాడు దయానంద. వేదాల్లో భూమికి నిరుతి అనే పేరుంది. ఆ నిరుతి నుంచే నైరుతి అనేది వచ్చింది. ఇప్పుడు మనకి నైరుతి దిక్కు అంటుంటాం కదా, నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ అంటుంటాం కదా, ఆ నిరుతి అనే పదం నుంచి వచ్చినాయి. అందులో నిరుతి అంటే అర్థం ఏంటంటే నీ అంటే నహి కాదు అని అర్థం. రుచ్ అనే పదం నుంచి రుతి అనేది వచ్చింది. రుచ్ అంటే కదలిక, నిరుతి అంటే కదలనిది, కదలిక లేనిది అని అర్థం. కాబట్టి వేదాల్లో భూమిని కదలిక లేనిది అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువలన ఈ పదాన్ని మార్చలేడు దయానంద. అది సూర్యుడి గురించి దీన్ని సూర్యుడికి అన్వయించి చేయటం కష్టం ఇది. కాబట్టి వేదాలు భూమి తిరగటం లేదనే చెప్పినాయి. దానికి విరుద్ధంగా ఆర్యభట చెప్పాడు. చెప్పినందుకు అతని మీద వీళ్ళందరూ విరుచుకుపడ్డారు. అయితే ఖగోళవేత్తల్లో కొంతమంది మాత్రం చాలా నిజాయితీగా ఆర్యభటను ఒప్పుకున్నారు, తమకు నచ్చకపోయినా సరే. అందులో మీకు ఇంతకుముందు బ్రహ్మగుప్తుడి గురించి చెప్పాను. ఈ బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే బుక్ రాశాడు. ఆ బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి వ్యాఖ్యానం రాసినటువంటి ప్రథకుడు అతని పేరు. అతను 800 సాధారణ శాఖ 860లో జీవించాడు ఆయన. ఆయన ఒక ప్రక్కన బ్రహ్మగుప్తుడి పుస్తకానికి, ఆ బ్రహ్మగుప్తుడు ఆర్యభటను వ్యతిరేకించాడని చెప్పుకున్నాం, ఆ పుస్తకానికి వ్యాఖ్యానం రాస్తూ కూడా ఆర్యభటను సమర్థిస్తాడు. అది నిజాయితీ. అంతేకాదు మక్కి భట్టు అనేటువంటి ఒక అతను 1377లో ఆర్యభట సిద్ధాంతం చాలా చక్కని సిద్ధాంతము, అది క్రమక్రమంగా రుజువు అవుతుంది, దానిలో ఉన్నటువంటి విషయాలు రుజువు అవుతున్నాయి ఇప్పుడు ఏం చెప్తాడు. ఆఖరికి పురాణాల్లో కూడా, స్కంద పురాణంలో కూడా భూమి తిరుగుతున్న విషయాన్ని వర్ణిస్తారు. స్కంద పురాణంలో దాన్ని అక్కడ భ్రమరిక అని పిలుస్తారు. భూమి అంటే భూమి భ్రమరికలాగా తిరుగుతోంది అని అంటాడు. భ్రమరిక అంటే బొంగరం, మన చిన్నప్పుడు బొంగరాలు ఆడతాం చూడండి, అదిగో ఆ బొంగరం, దాన్ని భ్రమరిక అంటారు. అదిగో అట్లా తిరుగుతోంది భూమి అని చెప్తాడు ఆయన, ఆ స్కంద పురాణ రచయిత. బట్టి చేసింది ఏంటంటే యుగాల గురించి. యుగం ఆ రోజుల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, వేదాల్లో కూడా యుగ విభజన ఉంది. దాన్ని ఈయన సరిచేశాడు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క యుగానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి అని చెబుతూ, కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు అయితే కానీ కృతయుగం కాదు. త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు ఉంటాయి. ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు ఉంటాయి. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. ఇది వాళ్ళ లెక్క. అంటే మొత్తం కలిపి 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఈ 4 యుగాలు గడిచినట్టు. అది వాళ్ళ లెక్క. దీన్ని సింపుల్గా చెప్పాలంటే 4:3:2:1 నిష్పత్తిలో యుగాల్ని చెప్పారు. ఆర్యభట దీన్ని వ్యతిరేకించాడు. ప్రతి యుగానికి సమానంగానే ఉంటాయి సంవత్సరాలు. అది ఎంత అంటే 10,80,000 సంవత్సరాలు మాత్రమే యుగానికి ఉంటాయి అన్నాడు ఆయన. 10,80,000 సంవత్సరాలు అట్లా అట్లా విభజన చేశాడు. అంటే దాదాపు ఈయనకు చెప్పింది ఎన్ని సంవత్సరాలే, మొత్తం టోటల్గా చూస్తే అంతే వస్తుంది. కానీ ఈ యుగాల మధ్య తేడాలు ఏవైతే ఉన్నాయో అట్లా ఉండదు కాలము అంటాడు ఆయన. కృతయుగానికి ఎక్కువ, త్రేతాయుగానికి తక్కువ, ద్వాపర యుగానికి ఇంకా తక్కువ, కలియుగానికి ఇంకా తక్కువ, ఇట్లా ఉండదు. ఎందుకంటే పైన
తిరుగుతున్నటువంటి ఖగోళాల్లో తిరుగుతున్నటువంటి ఆ గ్రహాలు కానీ నక్షత్ర రాశులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడూ ఒకే రకంగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాలం అనేటువంటిది సమానంగానే ఉంటుంది తప్ప ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా తిరగదు అంటాడు ఆయన. దీన్ని ఖండించారు ఈ సనాతనులు. వేదాలు చెప్పిన దాన్ని నువ్వు తప్పంటావా అని. గ్రహాల గురించి, వారాల గురించి, రాసుల గురించి కూడా చెప్పాడు ఆర్యభట. ఆయన ఏమంటాడంటే మన భూమి సెంటర్ అనుకోండి, మొత్తం ఈ ఖగోళానికి భూమి సెంటర్ అనుకుందాం. ఆ సెంటర్ అనుకున్నప్పుడు దానిపైన ఫస్ట్ మనకి గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల పైన రాసులు ఉంటాయి. ఇవి దాటిపోతే కానీ మనం బ్రహ్మ దగ్గరికి వెళ్తాం అంటాడు ఆయన. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ప్రచారంలో, బ్రహ్మ గురించి ఉన్నటువంటి ప్రచారంలో ఒక భాగం కావచ్చు. దాన్ని ఆయన పట్టించుకోలేదు. బ్రహ్మ ఉన్నాడా లేదా, ఇది నిజమా కాదా అని పట్టించుకోలేదు. కాలాన్ని గురించి మాత్రం ఆయన పట్టించుకున్నాడు. ఆయన ఏం చేశారంటే గ్రహాల గురించి చెప్తూ మనకి 7 గ్రహాలు మాత్రమే ఉన్నాయి అంటాడు. ఏమిటవి? శనిగ్రహం, గురుగ్రహం, కుజగ్రహం, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 7 మాత్రమే ఉన్నాయి అంటాడు. అంటే ఇందులో ఈవేళ ఆధునిక సైన్స్ సూర్యుడిని చంద్రుడిని గ్రహాలు అంటలేదు. సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం. మిగిలిన 5 గురించే ఆయన చెప్పినట్టు. కానీ ఆ రోజుల్లో ఆయనకి ఇంత ఇంత డీటెయిల్డ్గా దాన్ని విభజించాలనుకోలేదు. అవి కూడా ఆకాశంలో తిరుగుతున్నాయి కాబట్టి గ్రహాలు అన్నాడు ఆయన. వరుసగా వాటి గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే భూమికి వాటికి ఈ 7ంటికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను చెప్తూ భూమికి పైన ఉన్న ఈ గ్రహాల్లో శనిగ్రహం మనకి మొట్టమొదట వస్తుంది. ఎందుకంటే మన భూమి మీద కాలం అనేటువంటిది ప్రారంభించినప్పుడు శనిగ్రహంతో ప్రారంభమైందంటాడు ఆయన. ఈ 7 కూడా మన భూమి మీద ఉన్నటువంటి మనుషులకి కాలానికి సంబంధించిన ప్రభువులు లాంటివి. మొట్టమొదటి కొలవాల్సి వస్తే మనం శనిగ్రహం నుంచి మొదలు పెట్టాలంటాడు. శనివారంతో మన యొక్క కాలం ప్రారంభమైంది అంటాడు ఆయన. అంతేకాదు మనకి సూర్యోదయం అనేది ఎక్కడి నుంచి మన భారత భూమికి సూర్యోదయం అనేటువంటిది ఎక్కడ మొట్టమొదటి వస్తుంది అనే క్వశ్చన్ కూడా వేస్తాడు ఆయన. వేసి దానికి జవాబు కూడా చెప్తాడు. లంకలో సూర్యోదయం అవుతుంది అంటాడు. లంక అంటే ఏమిటి? మనకి రామాయణంలో లంక అంటే రావణాసురుడు పరిపాలించింది. కానీ దానికి ఆర్యభట దాన్ని పట్టించుకోడు. లంక అనేది ఆయన చెప్పింది ఏంటంటే మనకి రేఖాంశాల్లో ఉజ్జయిని మీదుగా పోయేటువంటి రేఖాంశం ఏదైతే ఉందో అది భూమధ్య రేఖని ఖండించే ప్రాంతంలో లంక ఉంది అంటాడు ఆయన. అడ్డంగా ఉండేటువంటి భూమధ్య రేఖని నిలువుగా వస్తున్నటువంటి రేఖాంశం అది ఉజ్జయిని మీదుగా పోయే రేఖాంశం. అది ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడ లంక ఉంది అంటాడు. అదిగో అక్కడ మొట్టమొదటి సూర్యోదయం అవుతుంది అంటాడు. రోజుకి 24 గంటలు. 24 గంటల్లో 24 ఈ గ్రహాలు అంటే 7 గ్రహాల యొక్క ప్రభావమే ఉంటుంది. అంటే మనుషుల మీద ఉంటుందని కాదు ఆయన చెప్పింది. అస్సలు ఆ జ్యోతిష్యం వైపు ఆయన పోలేదు. వాళ్ళు మనకు ప్రభువులుగా ఉంటారు అన్నాడు. ఎట్లా అంటే మొట్టమొదట సూర్యోదయం అయ్యే సమయంలో శనివారం అనుకోండి. మీరు ఒక్కొక్క గంటకి ఒక్కొక్కళ్ళు ప్రభువులను శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర ఈ వరుసలో రాయాలి. రాసుకొని మొట్టమొదట శనివారం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి 4వ గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది సూర్యోదయ సమయంలో ఉంటుంది అని చెప్తాడు. రెండోది గురు, మూడోది కుజ, 4వది సూర్య. అంటే 4వది సూర్యుడితో మొదలవుతుంది. కాబట్టి సూర్యుడు అంటే ఆదివారం. కాబట్టి 4వది ఆదివారం. అంటే శనివారం, ఆదివారం వచ్చేసాయి. ఇక సూర్యుడు 1 అయితే శుక్రుడు 2, బుధుడు 3, చంద్రుడు 4. 4వది చంద్రుడు. కాబట్టి ఆదివారం తర్వాత వచ్చేది చంద్రవారం అంటే సోమవారం. ఇట్లా వారాలు అనేవి ఇట్లా ఏర్పడతాయి అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఈ రకమైన గణన ఆయన ఆర్యభట మొట్టమొదట చెప్పాడు. ఏ వారాలు అనేవి పుట్టడానికి ఈ లెక్క మనకు కారణమైంది. గంటకొక్కసారి ఏ గ్రహం మనకి ఏలికగా ఉంటుందనేది అతను చెప్తాడు. ఇదిగో ఇట్లాంటి వాటిని బేస్ చేసుకునే జ్యోతిష్యం వచ్చిన తర్వాత, వరాహమిహిరుడి తర్వాత జ్యోతిష్యం వచ్చింది. బ్రహ్మగుప్తుడు ఏం చేశాడంటే ఈయన చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో దీని మీద విమర్శ చేస్తూ ఈయన చేసిన వాదన తప్పు అని
ఆదివారంతో మొదలవుతుంది కాలం అంటాడు ఆయన. ఆ లంక అనేది ఏదైతే చెప్తున్నాడో అది తప్పు. ఆయన చెప్పేటువంటి ఆ లంక దగ్గర సూర్యోదయం అవుతుందనే విషయం తప్పు అంటాడు. మరి ఒప్పేదో చెప్పడు, అది తప్పు అంటాడు. ఆర్యభట మీద ఉన్నటువంటి ఆ అవైదికుడు ఇతను వేద విరోధిని ఉన్న భావన ఏదైతే ఉందో అది అతన్ని విమర్శించడానికి, అతను ఏది చెప్పినా సరే విమర్శించడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. అయితే ఇది తర్వాత తర్వాత వచ్చిన వాడు కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. బ్రహ్మగుప్తుడు చెప్పిన దాన్ని ఆదివారంతో కాదు శనివారమే కరెక్ట్, లంక అనేది ఆర్యభట్టు చెప్పిందే కరెక్ట్ అనేది కూడా తర్వాత వచ్చింది. ఇప్పటికి కూడా మనకి ఖగోళవేత్తలు ఆర్యభట చెప్పినటువంటి లెక్కల్ని కరెక్ట్ అని చెప్తున్నారు చాలా సందర్భాల్లో. అందువల్ల ఆర్యభట్టు చెప్పిన మరొక అంశం విమర్శలకి ఎట్లా కారణమైందంటే, మనం భూమి గోళంగా ఉంది అని ఎప్పుడైతే అనుకున్నామో, ఆ భూమి గోళంగా ఉన్నప్పుడు భూమికి పైనే ఉంటది, కిందే ఉంటది, పక్కనే ఉంటది అనేది కూడా వస్తుంది. కింద గురించి కూడా వస్తుంది. ఆయన చెప్తాడు, దానికి ఆయన ఒక పేరు పెట్టాడు, భగోళం అని పేరు పెట్టాడు. భూమధ్య రేఖ, ఆకాశం, ఆ తర్వాత సూర్యచంద్రుల యొక్క గమనాలు, గ్రహాల గమనాలు, మరి ఇవన్నీ కూడా దానిలోనే వస్తాయి. ఇవన్నీ ఉన్నదాన్నే భగోళం అని పిలిచాడు ఆయన. దాన్ని ఇంగ్లీష్లో అయితే స్పైర్ ఆఫ్ ఆస్టరిజమ్స్ అంటారు. ఆస్టరిజమ్స్ అంటే ఖగోళంలో తిరిగేటువంటి అన్ని ఆస్టరిజమ్స్ అవుతాయి. అయితే ఆ పదాన్ని మార్చి తర్వాత ఈ భూమి బల్లపరుపుగా ఉందనే వాళ్ళు ఏం చేశారంటే ఖగోళంగా చెప్పారు. అంటే స్పీర్ ఆఫ్ స్కై అన్నమాట. స్పీర్ ఆఫ్ స్కై అని చెప్పారు. అంటే నిజానికి ఖగోళం అనే పదాన్ని కూడా ఆర్యభట వాడాడు, కానీ ఆయన ఇచ్చిన అర్థం వేరు, అది వీళ్ళు దానికి చెప్పిన అర్థం వేరు. ఆయనేమో ఖగోళాన్ని గురించి ఏమన్నాడంటే, మనం భూమి మీద నిలబడితే అర్ధగోళాకృతిలో మనకి దృశ్యం కనిపిస్తుంది, హొరైజాన్స్ కనిపిస్తాయి, అంటే ఆకాశము భూమి తాకుతున్న ప్రదేశాలు కనిపిస్తాయి. అలాగే అర్ధగోళాకారంగా ఈ ఆకాశం ఈ భూమి కనిపిస్తాయి. అట్లాగే ఉదయం సూర్యోదయం 6 గంటలకైతే ఆ ఉదయం అయిన 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం అస్తమించే 6 గంటల వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి ఆకాశ మార్గంలో కనిపిస్తుంది. దీన్నే ఖగోళం అనాలి అన్నాడు ఆయన. కాబట్టి భగోళం వేరు, ఖగోళం వేరు. భగోళం భూమి చుట్టూ ఉన్న మొత్తాన్ని గురించి చెప్తుంది. ఖగోళం భూమి బల్లపరుపుగా ఉంటే ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే చెప్తుంది. కానీ ఈ రెండింటిని గురించి ఆయన ఆర్యభటీయంలో చెప్తాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆ భగోళం తప్పు, ఖగోళం రైట్ అన్నారు. కానీ ఆ భగోళం ఏదైతే ఉందో అదే ఇప్పుడు సైన్స్ కానీ ఆస్ట్రానమీ కానీ అదే కరెక్ట్ అని చెప్తుంది. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి, ఆర్యభట చెప్పేది భూమి గుండ్రంగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా భూమి అంతటా వెలుగు కానీ భూమి అంతటా చీకటి కానీ ఉండదు అంటాడు. సగం వెలుగు ఉంటుంది, సగం చీకటి ఉంటుంది అంటాడు. దానికి భూగ్రహభానం గోళార్థాయ స్వఛాయయా వివర్ణాని అర్ధాని యథాసారం సూర్యాభిముఖాన్ని దీప్యంతే అంటాడు. ఒక్క భూమే కాదు, అన్నిటికీ వర్తింపజేస్తాడు ఆయన. భూమికి, గ్రహాలకి, ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలకి, అంటే గోళాకృతిలో ఉన్నటువంటి వేటికైనా సరే దానిలో తన నీడ వల్ల ప్రతిదానికి కూడా కొంత నీడ అనేది ఉంటుంది. ప్రతిదానికి కొంత నీడ అనేది ఉంటుంది. అది అర్ధభాగం ఉంటుంది. ఎందుకు అర్ధభాగం ఉంటుంది అంటే అర్ధభాగం వెలుగుతూ ఉండటానికి కారణం సూర్యుడి యొక్క ఎదురుగా ఉంది కాబట్టి, ఆ సూర్యుడికి అభిముఖంగా ఉన్నదంతా కూడా వెలుగొత్తుతూ ఉంటుంది కాబట్టి మిగిలినది చీకటిగా ఉంటుంది అన్నాడు. ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం కదా అది. కాబట్టి భూమి గుండ్రంగా ఉంది అనే భావన వల్లనే ఇది చెప్పగలిగాడు ఆయన. అది మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. భూమి ఎలా ఉంటుందో చెప్పాడు స్పష్టంగా. పురత్తమపంజర మధ్యే కక్ష్యా పరివేష్టిత ఖమధ్యగత అంటాడు. అపంజర మధ్యే, పంజరము కాని అంటే పంజరము లేనటువంటి ఒక వృత్తం లాంటిది భూమి అంటాడు. కక్ష్యా పరివేష్టిత, అది ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంది. ఖమధ్యగత, ఖమధ్యగత అంటే మొత్తం మనం చూస్తున్నటువంటి విశ్వంలో మధ్య భాగంలో అది ఉంది అంటాడు. కాబట్టి భూమి మధ్యలో ఉంది, అంటే ఏ ఆధారం లేకుండా ఉంది, దానికి ఒక కక్ష ఉంది, అది వృత్తాకారంలో ఏ అడ్డంకి లేకుండా ఉంది అంటాడు.
ఇది భూమిని గురించి చెప్పిన వర్ణన ఆయన. ఇంకా ఏం చెప్తాడంటే ఒకచోట మృజ్జల శిఖివాయుమయో భూగోళ సర్వతో వృత్త అంటాడు. భూగోళ సర్వతో వృత్త, భూమి అంతటా వృత్తాకారంలోనే ఉంటుంది అంటాడు. అని మృత్ జల శిఖి వాయు ఇవన్నీ భూమి మీద ఉన్నాయి అంటాడు. మృత్ అంటే మట్టి, జల అంటే నీరు, శిఖి అంటే వేడి లేదా అగ్ని, వాయు అంటే గాలి. ఈ నాలుగింటితోనే భూమి తయారైంది అంటాడు ఆయన. ఎంత కరెక్ట్గా చెప్పాడో చూడండి. ఈ విషయాన్ని ఈయన కంటే ముందు, ఆర్యభట కంటే ముందే లోకాయతులు, చార్వాకులు చెప్పారు. వాళ్ళు చతుర్భూతవాదాన్ని తీసుకొచ్చారు. మన భూమి మీద ఉన్నటువంటి జీవజాతికి, జీవజాలాన్ని మొత్తానికి కూడా 4 భూతాల కారణం అని చెప్పారు వాళ్ళు. అవి ఏమిటంటే గాలి, నీరు, నేల, నిప్పు. ఈ 4గింటి ద్వారానే జీవజాతులు ఏర్పడ్డాయి. చెట్లు వచ్చినా, పక్షులు వచ్చినా, మనుషులు వచ్చినా, జంతువులు వచ్చినా ఇవే కారణం అని చెప్పారు. నిజంగా అద్భుతమైనటువంటి భావన ఇది. చార్వాకుల కంటే ముందు ఎవరు చెప్పలేదు ఈ విషయాలు, వాళ్ళు చెప్పారు. అదిగో దాన్ని ఆర్యభట మళ్ళీ పునరుక్తి చేశాడు ఇక్కడ. అంటే ఆ చార్వాకుల భావాలనైనా, అది నిజానికి చార్వాకులు నాస్తికులైనప్పటికీ, ఈయన బ్రహ్మ సిద్ధాంతాన్ని, బ్రహ్మను నమ్మినవాడైనప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి యథార్థాన్ని ఈయన స్వీకరించాడు. అది ఉండాలి. ఒక శాస్త్రవేత్తకి ఈ పక్షపాత బుద్ధి, తను నమ్మిందే కరెక్ట్ అనేటువంటి భావన ఉండకూడదు అంటానికి ఆర్యభట ఉదాహరణ మనకి. వేరే సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆయన స్వీకరించి అది కరెక్ట్ అని చెప్పాడు. మళ్ళీ మృత్ జల శిఖి వాయుమయో భూగోళ సర్వతో వృత్త అంటాడు. కనుక ఇది చార్వాకులకు సంబంధించిన భావజాలం. దీని మీద విమర్శలు వచ్చినాయి ఈయన భావనల మీద. వాళ్ళు ఏంటంటే ఈ భూమి వృత్తాకారంలో ఉంది అని చెప్పే వాదన ఏదైతే ఉందో ఇది అబద్ధం అని వాళ్ళు ఖండించారు. అంతేకాదు ఈ 4గింటితోనే ప్రపంచం తయారైందని చెప్పే వాదం ఏదైతే ఉందో అది చార్వాకుల వాదం. అది ఆర్యభట కూడా చెప్పాడు, అది తప్పు చెప్పాడు. ఎందుకంటే భూమి పంచభూతాలతో ఉంది అన్నారు. పంచభూతాలంటే గాలి, నీరు, నేల, నిప్పుతో పాటు ఆకాశాన్ని కూడా చేర్చి ఈ ఐదింటితోనే మన ప్రపంచం తయారైందన్నారు. ప్రపంచం అనే పేరు రావడానికి ప్రపంచ అంటే 5 భూతాలతో తయారైందని అర్థం. వాళ్ళు చెప్పినటువంటి వాదన అది. కానీ ఈవేళ సైన్స్ ఏం చెప్తుంది? ఆకాశానికి ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టికి సంబంధం లేదు. భౌతిక పదార్థాలతోనే ప్రాణం వచ్చినా లేదా ఇంకేదన్నా వచ్చినా అసలు అభౌతికమైనది ఏది కూడా ఉండదు. ఈ భౌతిక పదార్థాలతోనే భూమి వచ్చింది, లేదా భూమి మీద జీవజాలము వచ్చింది అని ఈవేళ సైన్స్ చెప్తుంది. కాబట్టి ఆనాటి చార్వాకుల భావన ఆర్యభట మళ్ళీ పునరుక్తి చేశాడు. ఆ చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్నాడు. రెండోది భూమి గురించి చెప్తూ ఆయన ఇంకేమంటాడంటే చాలా అద్భుతమైనటువంటి ఒక పోలిక చెప్పాడు భూమికి, మనందరికీ అర్థం అవటానికని చెప్పి. భూమి ఎలా ఉంటుంది అని అనేది మనకు అర్థం కావాలని దాన్ని కదంబ పుష్పంతో పోల్చాడు. కదంబ పుష్పం అనేది చాలా రౌండ్గా ఉంటుంది. ఆ మన బాల్ బ్యాడ్మింటన్ బంతి ఎట్లాగైతే మెత్తగా ఉంటుందో ఈ కదంబ పుష్పం చుట్టూ కూడా కేసరాలు, చిన్న చిన్న కేసరాలు మొలిచి చాలా పట్టుకోగానే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. అదిగో భూమి అలా ఉంది అంటాడు ఆయన. దానికి ఏం చెప్తాడంటే యద్వత్ కదంబ పుష్ప గ్రంథి ప్రచిత సమంతత కుసుమై తద్వద్ధి సర్వసత్తై జలజై స్థలజైశ్చ భూగోళ అంటాడు. ఏ విధంగానైతే కదంబ పుష్పం అనేది కూర్చబడిందో ఆ విధంగానే భూగోళం కూడా ఉంది. దానిలోనే ఆ భూమి ఆ పైన ఉన్నటువంటి ఆ కేసరాలు ఏమిటనంటే అన్ని జంతువులు, జలచరాలు, స్థలచరాలు ఇవన్నీ కూడా ఆ పుష్పానికి ఉన్నటువంటి గుండ్రంగా ఉండే ఆ పుష్పానికి ఉన్నటువంటి కేసరాలు లాంటివి అన్నాడు. ఎంత చక్కగా పోల్చాడో చూడండి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అడవులు, అందులో జంతువులు, మరి పక్షులు, నీళ్లలో బ్రతుకుతున్నటువంటి చేపలు, నీళ్లు, అలాగే స్థలాల మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు, వీళ్ళందరితో భూమి చుట్టూ కూడా ఆక్రమించబడి ఉంది. ఇది కదంబ పుష్పం లాంటిది అంటాడు ఆయన. నిజంగా భూమిని ఈ రకంగా వర్ణించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఒక కార్యభట ఆ విధంగా వర్ణించాడు. వాళ్ళకి నచ్చలేదు. భూమి అలా ఉండటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు విమర్శ చేశారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పింది, ఈవేళ సైంటిస్టులు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. భూమి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు, బ్రహ్మ దివసేన భూమేరు పరిష్ఠితాత్ యోజనం భవతి వృద్ధి అంటాడు. అది అంటే బ్రహ్మ దివసం, ఒక బ్రహ్మకి ఒక దినము అంటే ఒక కల్పము. ఒక కల్పము అంటే దాదాపుగా 435,45,60,60,000 సంవత్సరాల కాలాన్ని ఒక కల్పం అంటారు. ఒక కల్పం అంటే 14 మనువులు. అంటే 1008 యుగాలు కలిస్తే 14 మనువులు అవుతాయి. ఆ 14 మనువులు కలిస్తే ఒక కల్పం అయింది. ఆ కల్పానికి ఇన్ని సంవత్సరాలు ఉంటాయి. ఇది బ్రహ్మదేవుడికి ఒక పగటి కాలం అట. రాత్రి కూడా అంతే, అన్ని సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ ఆయన పడుకుంటే 435,45,60,000 సంవత్సరాలు పడుకుంటాడు రాత్రి కాలం. సో ఇది బ్రహ్మకాలం అని చెప్పి చెబుతారు. ఇంత సమయంలో భూమి యోజనం పెరుగుతుంది అన్నాడు. ఒక యోజన దూరం పెరుగుతుంది అన్నాడు. అంటే భూమి యొక్క పైనుంచి పైభాగం ఉపరితలం నుంచి ఒక యోజనం ఎత్తు అంటే ఒక 8-9 మైళ్ళు ఎత్తు భూమి పెరుగుతుంది అన్నాడు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు మనకి, అంత పెరగకపోవచ్చు, కానీ అది కొంచెం అతిశయోక్తి కావచ్చు. కానీ భూమికి పెరుగుదల ఉంటుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. అది కరెక్ట్ అని ఎవరు చెప్పారు? ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త 1834 నుంచి 1908 వరకు జీవించాడు ఆయన. చార్లెస్ అగస్టస్ యంగ్ అతని పేరు. చార్లెస్ అగస్టస్ యంగ్ అనేటువంటి సైంటిస్టు, ఆయన ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఏమంటాడంటే, భూమి ఖగోళం అంటే ఆకాశం నుంచి పడేటువంటి అనేక వ్యర్థ పదార్థాలని పొందుతూ ఉంది. అంటే ఆకాశం నుంచి అనేక వచ్చి పడుతున్నాయి, డస్ట్ రూపంలో కానీ ఇంకా రకరకాల రూపాల్లో వచ్చి పడుతున్నాయి. అవన్నీ భూమి మీదే ఉంటున్నాయి, తిరిగి ఇంకెక్కడికి పోవట్లేదు అవి. అందువలన కొంచెం ఈ భూమి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది అంటాడు. అంటే సుమారుగా ఆయన చెప్పింది ఏంటంటే 100 కోట్ల సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతుంది భూమి అంటాడు ఆయన. అయితే పెరగటం అనే కాన్సెప్టు ఆర్యభట ఆ రోజు చేశాడు. కాకపోతే ఆయనకి ఈ అంచనా విషయంలో యోజన దూరం పైకి పెరగదు, కానీ పెరుగుతుంది అనేది మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్ చెప్పాడు. మనందరం చదువుకుంటుంటాం. మనం ఒక వేగవంతమైనటువంటి ఒక బస్సులోనో కారులోనో ఒక వెహికల్ మీద ప్రయాణం చేసి వేగంగా పోతూ ఉంటే ఆ దారి పక్కన ఉన్నటువంటి చెట్లు వెనక్కిపోతూ ఉంటాయి, వెనక్కిపోతున్నట్టు మనం అనిపిస్తుంటుంది అని చిన్నప్పుడు మనం చదువుతూ ఉంటాం. దాన్ని మొట్టమొదటి చెప్పినవాడు ఆర్యభట. ఆయన ఏమంటాడంటే, చెట్లు వెహికల్స్ అని అనడు, కానీ ఒక పడవ నడిపే వ్యక్తి ఒక నదిలో వేగంగా ప్రయాణం చేస్తుంటే దాని పక్కన ఉన్నట్టు, ఆ నదికి పక్కన ఉన్నటువంటి కదలని వస్తువులన్నీ కూడా వెనక్కిపోతున్నట్లు ఉంటాయి. అలాగే లంకలో ఉన్నటువంటి జనానికి, లంక అంటే ఇందాక చెప్పుకున్నాం, భూమధ్య రేఖని ఉజ్జయినిని ఖండించే రేఖాంశం ఎక్కడ ఖండిస్తూ ఉంటుందో అది లంక అని. అదిగో ఆ లంకలో ఉన్న జనానికి, అంటే భూమధ్య రేఖకి దగ్గరలో ఉన్న జనానికి ఆకాశంలో తారలు కూడా అలాగే కనిపిస్తాయి అంటాడు. నిజానికి ఆ లంకలో ఉండాల్సిన పని లేదు, మనకు కూడా కనిపిస్తాయి ఇవి. మీరు చూడండి జాగ్రత్తగా, నైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం చూసిన నక్షత్రాలు తారలు సాయంత్రం 7 గంటలకి ఎక్కడుంటాయో నైట్ 11-12 మళ్ళీ అక్కడ ఉండవు, ముందుకు వెళుతూ ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎందుకు వస్తుందంటే భూమి తిరగటం వల్ల వస్తుంది అనేది ఆయన చెప్తాడు. ఆ భావన అంటే ఈ ఉదాహరణ, ఈ భావన అనేది ఆర్యభట మొట్టమొదటి ఇచ్చాడు. అయితే దీన్ని వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వీళ్ళు ఖండించారు. వాళ్ళైతే ఎంత ఎంత ఎట్లా ఖండించారంటే వ్యంగ్యంగా ఆయన అపహాస్యం చేస్తూ ఖండించారు. మరి వాళ్ళు ఏమంటారంటే, భూమి మరి తిరుగుతుంది కదా, తిరుగుతుంటే నక్షత్రాలు అవన్నీ పోతాయి అంటున్నాడు కదా, నిజంగా భూమి తిరగటం నిజమైతే సముద్రాలన్నీ జనసమూహాన్ని ముంచేయాలి కదా, అలా జరగట్లేదే అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు,
అట్లా కనుక జరిగితే చెట్లు, మేడలు అన్ని కూలిపోతాయి. మరి అట్లా జరగట్లేదు కదా. ఇంకా ఏమన్నారు భాస్కర్ అడుతూ ఆయన ఏమంటాడంటే, గాలి ఒత్తిడి పెరిగి పక్షులు మళ్ళీ తమ గూటికి రావు, కాబట్టి ఆయన చెప్పింది తప్పు అన్నారు. ఈ విధంగా ఆయన్ని ఆ చెప్పినటువంటి విషయాల్ని ఖండించారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాం మనం, అది ఒక భ్రమ. చెట్లు వెనక్కి పోవటం కానీ, నక్షత్రాలు వెనక్కి పోవటం కానీ భ్రమ. మనం కదులుతున్నాం, అవి కాదు కదులుతుంది అనేది వాళ్ళు మనకు అనుభవపూర్వకంగా రుజువుతుంది. వాళ్ళు దాన్ని ఖండించారు. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం చివరికి ఆయన చెప్పిన మంచి మాటల్ని, సత్యాలను కూడా ద్వేషించేలాగా చేస్తుంది. గ్రహణాలు, ఈ గ్రహణాలు అనేటువంటి వారి గురించి ఆర్యభట చాలా ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితమే ఎన్నో వాస్తవాలు చెప్పాడు మనకి. ఆయన గ్రహాలు 7 అని చెప్పాడు. అందులో సూర్యుడు, చంద్రుడు తీసేస్తే 5 గ్రహాలే అని చెప్పాడు. కానీ రాహు కేతువుల గురించి ఆర్యభట ఎప్పుడూ చెప్పలేదు. ఈవేళ గ్రహణాలకి కారణం రాహుకేతువులు అని చెప్పి చెప్తుంది ఎవరు? ఈ వైదికులు. ఏమని చెప్తారు? చంద్రుణ్ణి రాహు అనేది మింగుతూ ఉంటుంది, సూర్యుణ్ణి కేతు అనేటువంటిది మింగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా అసుర గ్రహాలు, పాపగ్రహాలు. కాబట్టి ఇవి రెండు మింగుతున్నప్పుడు ఆ చంద్రుడు చంద్రుణ్ణి రాహు మింగుతున్నప్పుడు చంద్రుణ్ణి మనం కాపాడుకోవటానికి పూజలు చేయాలి. మనం ఆ విషపు చుక్కలు భూమి మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో వాళ్ళు బయటికి రాకూడదు, ఆ సమయంలో వంటలు చేయకూడదు, ఆ సమయంలో ఏమీ తినకూడదు. సూర్యగ్రహణ సమయంలో కూడా అంతే, ఇవేమీ చేయకూడదని చెప్పి ఎన్ని ఆంక్షలు పెట్టి ఈ జ్యోతిష్యులు లేని భయాన్ని కూడా కల్పించి చేస్తున్నారు. కానీ ఆర్యభట ఆ రోజుల్లో గ్రహణాలకి కారణాలు చాలా స్పష్టంగా చెప్పాడు. అవి ఇప్పటికి కూడా 100% శాస్త్రీయం. ఏం చెప్పాడు? చంద్రోజలం అర్కోగ్ని మృద్భూ ఛాయాపియ యా తస్మాద్ధి ఛాదయతి శశి సూర్యం శశినం మహతి చ భూఛాయ అంటాడు. చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వెచ్చగా ఉంటాడు, భూమి మట్టితో ఉంటుంది, నీడల వల్లనే గ్రహణాలు వస్తున్నాయి అని చెప్పి ఛాదయతి శశి సూర్యం, చంద్రుడు సూర్యుడిని కప్పేయటం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. శశినం మహతీచ భూఛాయ, భూమి చంద్రుణ్ణి కప్పేయటం వల్ల చంద్రగ్రహణం వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. 100% ఇప్పటికీ అదే కరెక్ట్. ఇది ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల నాడు చెప్పాడు. దీన్ని వరాహమిహిరుడు లాంటి వాళ్ళు తీవ్రంగా విమర్శించి దీన్ని కౌంటర్గా రాహు కేతు గ్రహాలని కల్పించి ఈ గ్రహణాలకి కొత్త అంటే డైవర్ట్ చేసి, ఆ మీనింగ్స్ని డైవర్ట్ చేసి గ్రహణాలకి లేని అర్థాలని అశాస్త్రీయమైనటువంటి వ్యాఖ్యల్ని చేసింది వరాహమిహిరుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈవేళ జ్యోతిష్యులందరికీ కూడా కూడు పెడుతుంది వరాహమిహిరుడే. అందువలన వాళ్ళు చేసిన విమర్శ, దీని మీద చాలా విమర్శ ఉంది. ఇదంతా అబద్ధం, నీడలు పడటం వల్ల కాదు, రాహుకేతువులు మింగటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పారు వాళ్ళు. ఎంత ఆయన భావనల మీద ఎటువంటి దాడులు చేశారో చూడండి. చివరిగా ఆర్యభట గురించి ఆయనే చెప్పుకున్నటువంటి ఒక మాట చెప్తాను మీకు. ఆయన తన గురించి 120వ శ్లోకంలో, గోళపాదంలో 49వ శ్లోకంలో చెప్తాడనమాట. సదసజ్ఞాన సముద్రాత్ సముద్ధృతం బ్రహ్మణ ప్రసాదేన సజ్ఞానోత్తమరత్నం మయా నిమగ్నం స్వమతి నావా అంటాడు ఆయన. అంటే బ్రహ్మగారి దయతో నా బుద్ధి అనేటువంటి పడవతో మంచి చెడు జ్ఞానాలు ఉన్నటువంటి సముద్రంలో ప్రయాణించి లోతుగా దానిలోకి మునిగి ఉత్తమ జ్ఞానరత్నాన్ని నేను వెలికి తీశాను అంటాడు ఆయన. మంచి కవిత్వం ఉంది ఇందులో, రూపక అలంకారంతో పాటు. బ్రహ్మదయతో అంటే బ్రహ్మ సిద్ధాంతాన్ని నమ్మాడు కదా, అందుకని బ్రహ్మదయతో నా తెలివి అనేటువంటి పడవతో నేను ప్రయాణం చేశాను. ఎక్కడ ప్రయాణం చేశాడు? మంచి చెడు రెండూ ఉన్నటువంటి సముద్రంలో ప్రయాణం చేశాడు. మంచి జ్ఞానం, చెడు జ్ఞానం ఆ రెండు వ్యాప్తిలో ఉన్నాయి. అప్పుడు ఆ మంచి చెడు జ్ఞానాలు ఉన్నటువంటి సముద్రంలోకి ప్రయాణించి నా తెలివి అనే పడవలో నేను ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలోకి దూకి
లోతుగా మునిగి అందులో ఉన్నటువంటి ఉత్తమ జ్ఞాన రత్నాన్ని నేను వెలికి తీశాను అంటాడు. ఆ జ్ఞానరత్నమే ఆర్యభటీయం అంటాడు. అది ఆయన ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్పాడో చూడండి. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించలేదు. ఆయనకి అవమానం చేశారు, ఆయన్ని మర్చిపోయేలా చేశారు జనం. మన మోడీ గారు ఈవేళ రాకెట్ల గురించి, ఖగోళంలో మనం అంత సాధిస్తున్నాం ఇంత సాధిస్తున్నాం అనే విషయాల గురించి చాలా గొప్పగా పొగుడుతున్నాడు. ఎప్పుడైనా సరే ఆర్యభట యొక్క జ్ఞానాన్ని గురించి, ఆర్యభట గొప్పతనాన్ని గురించి ప్రస్తావించాడా? నిజంగా ఆయన గనక వేదాల ప్రకారమే ఏదైనా చెప్పున్నట్లయితే చెప్పేవాడేమో. ఈయన వేద విరుద్ధంగా అప్పటికున్నటువంటి జ్ఞాన ప్రచారంలో ఉన్న విషయాల్ని కాదని సొంతంగా తెలివితేటలతో పరిశోధనలు చేసి చెప్పాడు కాబట్టి, వాస్తవ విషయాలు చెప్పాడు కాబట్టి, ఆ వాస్తవ విషయాలు ఈనాటి వాళ్ళకి తలకెక్కటం లేదు. ఇప్పటికి కూడా ఆయన్ని దోసి పక్కన పడేసి ఆయన పుస్తకాన్ని కూడా ఎవరికి అందకుండా చేసి కనీసం పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి కదా ఈ నాలెడ్జ్ని. ఎక్కడ పెట్టరు. ఆయనకు అన్యాయం చేశారు. భారత సమాజం, ముఖ్యంగా హిందూ సమాజం ఆయనకు చేసినటువంటి అన్యాయం ఇవాళ ఆయన్ని మర్చిపోయేలా చేసింది. కానీ ఈ హిందూ వాదులు అధికారంలోకి రాకముందు కొంతమంది ఈయన కీర్తిని మళ్ళీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళు ఆనాడు 1975 సంవత్సరంలో తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించారు రష్యా వాళ్ళ సహాయంతో. దానికి ఆర్యభట అని పేరు పెట్టారు. మొట్టమొదటిసారిగా ఇండియా శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి ఉపగ్రహం అది. దానికి ఆర్యభట పేరు పెట్టారు. అట్లా పెట్టడానికి కూడా కారణం అక్కడ ఉన్నటువంటి సతీష్ ధావన్ లాంటి శాస్త్రవేత్తలు. వాళ్ళందరికీ కూడా ఆర్యభట ఆదర్శం కాబట్టి ఆ పేరు పెట్టారు. అది 1975 ఏప్రిల్ 19న ప్రయోగించబడింది. ఆ తర్వాత అదే ఉపగ్రహ బొమ్మని ₹2 నోటు మీద ముద్రించి కూడా మనకి ₹2 నోట్స్, కరెన్సీ నోట్, దాని మీద కూడా ముద్రించి మనకి అందించారు. చంద్రుడి మీద క్రేటర్స్ ఉంటాయి. క్రేటర్స్ అంటే గుంతలు. చంద్రుడు ఇప్పుడు మనం చందమామ చూస్తున్నప్పుడు నల్లటి మచ్చలు కనిపిస్తాయి చూడండి, అవన్నీ క్రేటర్స్ అన్నమాట. అంటే గుంతలు, పెద్ద పెద్ద గొయ్యిలు. ఆ గొయ్యిల్ని పరిశీలించి శాస్త్రవేత్తలు ఇప్పటికి 9137 గొయ్యిలు, క్రేటర్స్ని వాళ్ళు కనుగొన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినప్పుడు మొట్టమొదటగా ఆర్యభట పేరు ఒక పెద్ద క్రేటర్కి పెట్టారు, ఆర్యభట పేరు. తర్వాత 1954లోనే నైనిటాల్లో ప్రధానమంత్రి ఆయన ఏం చేశాడంటే ఆర్యభట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అని ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. అందులో ఈ ఖగోళ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఆ ఇన్స్టిట్యూట్ని ఆయన ఏర్పాటు చేశాడు. అప్పట్లో ఆ పేరు అలా నిలబడిపోయింది. అంతేకాదు ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే మనకి అంతరిక్షంలో స్ట్రాటో ఆవరణం, మనకి 3 ఆవరణాలు ఉంటాయని మనం చదువుకున్నాం. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం. ఈ 3 ఆవరణాలు భూమి చుట్టూ ఆవరించి ఉంటాయి. కాబట్టి ఈ ట్రోపో ఆవరణంలో వాతావరణం ఉంటుంది మనకి. కానీ స్ట్రాటో ఆవరణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వాతావరణం ఉండదు, కనీసం ఏ ఏ జీవులు మనకు కనపడవు. కానీ ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటో ఆవరణంలో కొంత బ్యాక్టీరియా ఉంది అనే విషయాన్ని కనిపెట్టారు. కనిపెట్టి దానికి ఆర్యభట పేరు పెట్టారు. బ్యాసిల్లస్ ఆర్యభట అని పేరు పెట్టారు. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? హిందుత్వవాదులు అధికారంలోకి రాకముందు జరిగింది ఇవన్నీ నేను చెప్పేది. అలాగే పాట్నా యూనివర్సిటీ వాళ్ళు, పాట్నా ప్రభుత్వం ఏం చేసిందంటే 2015లో ఆర్యభట నాలెడ్జ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని పెట్టింది. ఎందుకంటే అక్కడ పుట్టినవాడు, అక్కడ ఆర్యభట అక్కడ వాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి తెలివచ్చి వాళ్ళు పెట్టారు. పూనాలో IUCAA అనే ఒక సెంటర్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కౌన్సిల్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ దాని పేరు. ఇది జయంత్ నార్లీకర్ కాదు, ఈ IUCAA అనే సెంటర్ని ఆయన స్థాపించి అందులో ఆర్యభట విగ్రహాన్ని పెట్టాడు, నిలువెత్తు విగ్రహాన్ని. ఆర్యభట పేరుతో ఒక నిలువెత్తు విగ్రహం ఉండటం మనం అక్కడే చూస్తాం. ఇది ఆయన ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ కూడా. హిందుత్వవాదులు అనండి, సనాతనులు అనండి, ఎవరైనా సరే వాళ్ళు ఆర్యభటని వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే ఆర్యభట చెప్పిన విషయాలు జ్యోతిష్యానికి వ్యతిరేకం. రెండోది, ఈ భూమి గురించి, ఖగోళం గురించి చాలా అవైదిక విషయాలు చెప్పాడు.
మూడోది జైనులకి చార్వాకులకి దగ్గర అయ్యాడు ఆయన. నాలుగవది ఏది చెప్పినా సరే తన స్వీయ పరిశీలనతో, సొంతంగా చేసిన పరిశీలనతోనే చెప్పాడు. మనకి భారతీయ ఖగోళ విజ్ఞానానికి, భారతీయ గణిత శాస్త్రానికి కూడా ఆయన పితామహుడు అంటారు. మీకు పై విలువ, పై అనేది తెలుసుగా, మీకు అందరికి వృత్తాలు గురించి చదువుతాం మనం. వృత్తాల గురించి చదివినప్పుడు అందులో పై అనేది వస్తుంది. వృత్త వైశాల్యము పై ఆర్ స్క్వేర్, వృత్త పరిధిని కనుక్కోవడానికి సూత్రం 2πr, ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పై అనేటువంటిది ఒక గుర్తు కూడా పెడతాం, 2 నిలువు గీతలు పైన ఒక అడ్డగీత, దీన్ని పై అని పిలుస్తాం. ఈ పై అనే దానికి ఎంత విలువ ఉంటుంది అనేదాన్ని అటు గ్రీకులో పండితులు, ఇటు భారతీయ ఖగోళవేత్తలు రకరకాలుగా చెప్పారు. కానీ ఆ ఆర్యభట ఏదైతే చెప్పాడో, ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 100% ఇవాళ కరెక్ట్ అయింది. ఆయన ఏం చెప్పాడంటే సర్కంఫరెన్స్ బై డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు పై అన్నాడు సింపుల్గా. సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి. వృత్త పరిధి ఏదైతే ఉందో మొత్తం చుట్టూ ఉండేది, దాన్ని డయామీటర్ అంటే వ్యాసంతో డివైడ్ చేస్తే అది వస్తుంది కదా, పై వస్తుంది కదా అన్నాడు. దాని విలువ కూడా చెప్పాడు అంకెల్లో, 62,832/20,000 అన్నాడు. ఆ విలువతో మీకు పై విలువ తెలుస్తుంది అన్నాడు. దాన్నే మనం ఇప్పుడు సింప్లిఫై చేసి ఏమంటున్నాము, 22/7 అంటున్నాం. కాబట్టి పై అంటే 22/7, పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే వ్యాసార్థాల యొక్క గుణకం. కనుక అట్లా చేస్తే మనకు వృత్త వ్యాసం, వృత్త వైశాల్యం వస్తుంది. కాబట్టి పై విలువని 3.1416 అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ వేళకి కూడా అది ప్రూవ్ అయింది. 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకోటి, సున్నా కనిపెట్టింది ఆర్యభట అంటారు. కానీ సున్నా గురించి ఆయన చెప్పలేదు, కానీ సున్నాకి ప్రేరణ కలిగించాడు. దాని గురించి చెప్పింది బ్రహ్మగుప్తుడు నిజానికి చెప్పాలంటే. కానీ ఆర్యభట మూలంగానే బ్రహ్మగుప్తుడు చెప్పాడు దాన్ని. ఆర్యభట డెసిమల్స్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించాడు. ఇప్పుడు 3.1416 అని చెప్పాను కదా, ఈ పాయింట్ అని ఏదైతే అంటున్నాం మనము, దాన్ని డెసిమల్ అంటారు గణితంలో. ఆ డెసిమల్ లెక్కల్ని ఈయన తీసుకొచ్చాడు. అంటే కరెక్ట్గా ఉండటం కోసం, ఖచ్చితత్వం కోసం. ఇది బ్రహ్మగుప్తునికి ప్రేరణ కలిగించి ఆయన సున్నాని తీసుకొచ్చాడు. మనకు ఆర్యభటీయంలో చాలా వింతగా అనిపించేది ఏంటంటే, అంకెలకి సంఖ్యలకి హల్లుల్ని సంకేతాలుగా ఉంచాడు ఆయన. దానికి ఒక సిస్టమ్ పెట్టాడు. అంతకుముందు కేరళలో దాన్ని కతిపయాది గణితం అంటారు. కేరళ వాడు కతపయ గణితం అంటారు. కతపయ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి అక్షరాలు, తెలుగు అక్షరాలు ఉన్నాయి. తెలుగు అక్షరాల్లో కవర్గ, చెవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. కవర్గ అంటే క ఖ గ ఘ ङ. చెవర్గ అంటే చ ఛ జ జ ఞ. టవర్గ అంటే టాటా డ ఢ ణ. తవర్గ అంటే తాత ద ధ న. పవర్గ అంటే పాప బ బ మ. వీటిని వర్గాక్షరాలు అని పిలుస్తారు. వీళ్ళు కేరళ వాళ్ళు ఏం చేశారంటే, ఈ చెవర్గ అనే దాన్ని తీసేసి క త ప య, క త ప అనే 3 వర్గాల్ని తీసుకున్నారు. యా కూడా తీసుకున్నారు. యా అంటే యా రా లా వా శ, ఈ 5టిని తీసుకున్నారు. వీటికి నంబర్లు కోడ్గా ఇచ్చి, అంటే నంబర్లకి ఈ అక్షరాలను కోడ్గా పెట్టి వాళ్ళు లెక్కలు రాశారు. అయితే దీనికంటే ముందు మన ఆర్యభట ఏం చేశాడంటే, ఇంతకన్నా బెటర్గా ఉండేది ఇంకోటి చేశాడు. ఈయన కూడా అక్షరాలకి అంకెలకి అక్షరాలే ఇచ్చాడు ఈయన కూడా. కాకపోతే చవర్గాన్ని తీసేయటం చేయలేదు ఈయన. చవర్గం కూడా కలిపాడు ఇందులో. క ఖ గ ఘ ङ అంటే క అంటే నెంబర్ 1, ఖ అంటే 2, గ అంటే 3, ఘ అంటే 4, ङ అంటే 5. ఈ అంకెలు మనం అనుకోవాలి ఆ అక్షరాలను బట్టి. వీటితో పదాలు తయారు చేసేవాడు. అంటే ఉదాహరణకి కగ అని అన్నాడు అనుకోండి. కగ అంటే ఎంత? 1, క అంటే 1, గ అంటే 3. మనం అట్లా అర్థం చేసుకోవాలి. వీటితో అట్లా పదాలు తయారు చేసి శ్లోకాల్లో వాటిని ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఆర్యభటని మనం అర్థం చేసుకోవాలంటే ఇది తెలిసి ఉండాలి. కేరళలో కనిపెట్టిన గణితానికి అచ్చులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి అమ్మహ వరకు, వీటికి విలువ లేకుండా చేశారు వాళ్ళు. అవసరం లేదన్నారు. కానీ ఆర్యభట ఏం చేశారంటే, ప్రతి అక్షరానికి విలువ ఇవ్వాల్సిందే అని ఈ అక్షరాలను తీసుకొని వాటిని స్థాన విలువలకు వాడాడు. స్థాన విలువలు చెప్పడానికి వాడాడు.
స్థాన విలువ, సహజ విలువ అని రెండు ఉంటాయి మనకి అంకెలకి. 5 ఉందనుకోండి, దాని స్థాన దాని స్థా దాని యొక్క సహజ విలువ ఎంత? 5. 56 ఉందనుకోండి, ఆ 56లో 5 యొక్క విలువ ఎంత? 50. అది స్థాన విలువ, ఎందుకంటే అది పదుల స్థానంలో ఉంది కాబట్టి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే స్థాన విలువల్ని కనుక్కోవడానికి అచ్చుల్ని వాడాడు. అచ్చులను వాడాడు. ఆ అంటే 1వ స్థానం, ఆ పదుల స్థానం, ఈ వందల స్థానం, ఈ వేల స్థానం, ఇట్లా వాడాడు. కాబట్టి ఆ విధంగా స్థాన విలువలకి అచ్చులను వాడి, ఈ సహజ విలువలకేమో ఈ హల్లుల్ని వాడి, ఈ హల్లులు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎంత నంబర్ వస్తుందో కూడా ఆయన చెప్పాడు. ఇది ఒక కొత్త కోడ్ లాంగ్వేజ్ లాంటిది అనమాట. అది తెలియకపోతే మనకి ఆర్యభటీయం అర్థం కాదు. ఆ తర్వాత చాలా మంది ఉపయోగించారు, కానీ ఇది ఆర్యభటతో ప్రారంభమైంది. మనకి చివరిగా చెప్పేది ఏంటంటే, ఆర్యభటని మనం ఒక వాస్తవ దృష్టి ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త. శాస్త్రం అంటే శాస్త్రమే, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో దాన్ని కలుషితం చేయకూడదు. వ్యక్తిగతమైన విశ్వాసాలను దాని మీదకి మనం ప్రసరింప చేయకూడదు. శాస్త్రం అంటే సైన్స్ అంటే సైన్సే, అంతే. సైన్స్ చెప్పాలి, వ్యక్తిగత విశ్వాసాలకి దగ్గరికి రానియకుండా, దాంట్లో కలపనీయకుండా సైన్స్ చెప్పాలి, అంతే అనే ఒక రకమైన విధానాన్ని ఆ రోజుల్లో తీసుకొట్టు ఇచ్చినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఆర్యభట. థ్యాంక్ యూ.